ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల విషయానికి వస్తే పీపీపీ విధానంలో చేపట్టడానికి ఏ కంపెనీలు కూడా బిడ్లు దాఖలు చేయడం లేదని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. అయితే మొత్తానికి జగన్మోహన్ రెడ్డి జారీ చేసినటువంటి హెచ్చరికలే దీనికి కారణమా? అసలు వాస్తవాలు ఏంటి? ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ ఇప్పుడు గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే మెడికల్ కాలేజీల విషయానికి వస్తే టెండర్లు ఎవరైతే దాఖలు చేస్తారో నేను వచ్చిన అధికారంలోకే 2 నెలల్లో వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పేసి వార్నింగ్ ఇచ్చాడు గతంలో. అయితే దాని దృష్ట్యానే ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీలకి టెండర్లు వేయడానికి ఎవరు ముందుకు రావట్లేదని చెప్పేసి కొంతమందిలో సందేహాలు అయితే ఉన్నాయి. అసలు విషయం వాస్తవం ఏంటంటారండి? సందేహాలే కాదు, ఆ సాక్షి వాళ్ళును వాళ్ళ వైసీపీ వాళ్ళు దీన్ని ఏదో ఒక గర్వంగా ప్రచారం చేసుకుంటున్నారు. మా జగనన్న హెచ్చరించడం వల్లే రాలేదు అని. వాస్తవం ఏంటి అంటే ఈ జగన్మోహన్ రెడ్డి బెదిరింపులకి బెదిరేవాడు ఎవడో అక్కడ ఎవడు లేడు. జగన్మోహన్ రెడ్డి బెదిరించే నాటికే అంటే అప్పటికే టెండర్లు జారీ చేశారు. టెండర్లు జారీ చేసిన తర్వాత ప్రీ బిడ్డింగ్ సమావేశం మొదటి సమావేశం జరిగింది. ప్రీ బిడ్డింగ్ మొదటి సమావేశం జరిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే మేము ఆ భవనాలు అవన్నీ చూసి వచ్చి మేము టెండర్లో పార్టిసిపేట్ చేస్తామని చెప్పారు. ఓకే. ఫిజికల్గా వాళ్ళందరినీ అక్కడికి తీసుకెళ్ళి అక్కడ చూపించారు. ఓకే. ఎవరైతే బిడ్ వేద్దాం అనుకున్నారో వాళ్ళకి. ఆ తర్వాత సెకండ్ ప్రీ బిడ్ మీటింగ్ జరిగింది. ఓకే. మీటింగ్ జరిగిన తర్వాత వాళ్ళు అప్పటికే అక్కడికి వెళ్ళి చూసి వచ్చారు కాబట్టి నిబంధనలు వాళ్ళ ముందరే ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏం చెప్పారు అంటే ఈ నిబంధనలు మాకు కొంచెం కష్టంగా ఉన్నాయండి, మాకు వైబిలిటీ రాదు, అందువల్ల మీరు ఈ నిబంధనలు సడలించండి అని చెప్పి వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెబితే గవర్నమెంట్ ఏం చేశారు అంటే వాళ్ళు ఆల్రెడీ కొన్ని డెసిషన్లు తీసుకున్నారు కాబట్టి వాటికి కట్టుబడి ఉండాలని గవర్నమెంట్ అనుకున్నది. వాటిని కన్సిడర్ చేద్దాము, మేము గవర్నమెంట్ మొత్తం ఒక డెసిషన్ తీసుకోవాలి కదా అని వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఈ లోపల జగన్మోహన్ రెడ్డి ఈ హెచ్చరిక జారీ చేశాడు. ఆ తర్వాత బిడ్ టైం అయిపోయింది. వాళ్ళు టెండర్లు ఇంకా అంటే గవర్నమెంట్ నుంచి మనకి రిప్లై రాలేదు కాబట్టి మనం ఇప్పుడే టెండర్ దాఖలు చేయటం ఎందుకు అని బిడ్డర్లు కూడా వెనక్కి తగ్గారు. ఓకే. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి చేసిన హెచ్చరికల వల్ల కాదు. జగన్మోహన్ రెడ్డి హెచ్చరికల వల్లే బిడ్డర్లు ఎవరు రాలేదు అని చెప్పుకోవటం కూడా అసలు వాస్తవంగా అంటే మీలాంటి వాళ్ళకి నాలాంటి వాళ్ళకైతే పరువు తక్కువ పని. జగన్మోహన్ రెడ్డికి కాకపోవచ్చు. ఎందుకు అంటే ఏదైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు దాన్ని నేనే చెడగొట్టాను అని చెప్పి ఎవడు కూడా ఎంత తెలివి తక్కువ వాడు కూడా చెప్పడు. నేను చెడగొట్టడం వల్లే ఇప్పుడు ఒక అతను ఎవరో కుండలు చేస్తూ ఉన్నాడు అనుకోండి, ఆ కుండలు చేసి పెట్టిన పచ్చి కుండల్ని నేను కాలితో తన్నాను అనుకోండి, గప్చిప్పున యువతలకు రావాలి. అట్లా కాకుండా అతను చేసి పెట్టాడు కుండలు, ఆ పచ్చి కుండ ఇంకా ఎండకుండని నేనే తన్నాను అని ఎవడన్నా చెప్పాడు అనుకోండి, వాడిని ఏమంటారో మీరే ఆలోచించుకోండి. ఈ తరహాలో ప్రచారం చేసుకోవటం కూడా సిగ్గుమాలిన చర్య. రాష్ట్రానికి ఏదైనా మేలు జరుగుతుంది అంటే వాళ్ళు అట్లా మేలు జరగడానికి వీలు లేదు అని అడ్డుపడే వాళ్ళు ఏంటో మీరే ఆలోచించుకోండి. కాకపోతే మొత్తం ఈ టెండర్ల ప్రాసెస్ ఇదంతా జరగటానికి ఇందులో ఎవరు టెండర్లు వేయకుండా ఉండటానికి కారణం మాత్రం జగన్మోహన్ రెడ్డి. అదేంటి ఇప్పుడే కాదన్నారు కదా ఇప్పుడు అవునంటారేంటి అని మీరు ఆందోళన చెందమాకండి. ఎందుకంటే నేను ఏదన్నా చెప్పాను అంటే దానికి నేను రీజనింగ్ కూడా చెప్తా. అంతే తప్ప రీజనింగ్ చెప్పకుండా నేనేదో బట్టకాల్చి నెత్తినేసే జగన్మోహన్ రెడ్డి టైపు పాలిటీషియన్ని కాదు నేను. ఓకే. ఐఎమ్ ఏ జర్నలిస్ట్. ఇక్కడ 17 మెడికల్ కాలేజీలు నేను తెచ్చా అని ఈ జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చానని చెబుతున్న ఈ మెడికల్ కాలేజీల్లో 11 మెడికల్ కాలేజీలు నాబార్డ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ తోటి నడిచేవి. ఓకే. 11 మెడికల్ కాలేజీలు అంటే 85% నాబార్డు రుణం ఇస్తుంది, 15% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెట్టాలి. ఓకే. రాష్ట్ర ప్రభుత్వం 15% బేరీ చేస్తే 85% నాబార్డు లోన్ ఇస్తే ఆ మెడికల్ కాలేజీలు కట్టుకోవాలి. ఇవి 11 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద అంటే కేంద్ర ప్రాయోజిత పథకం కింద
కేంద్రమే ఫైనాన్స్ చేసేలాగా 3 కాలేజీలని నిర్మిస్తూ ఉన్నారు. ఆ 3 కాలేజీలు ఏంటి అంటే పాడేరు, పిడుగురాళ్ళ, మచిలీపట్నం. ఇంకో 3 మెడికల్ కాలేజీలు సాస్కి ఫైనాన్షియల్ అసిస్టెంట్స్ తోటి నడిచేవి. అవి అర్బన్ ప్రాంతాల్లో ఉంటాయి. పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవటానికి వీలుగా కొంత ఫండింగ్ ఉంది కేంద్ర ప్రభుత్వం దగ్గర. ఆ ఫండింగ్ ఇస్తారన్నమాట. ఇవి ఏంటి అంటే 3, ఒకటి రాజమండ్రి, 2 నంద్యాల, 3వది ఏలూరు. ఈ 3 చోట్ల ఈ శాస్కి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ తోటి కడతారు. మొత్తం ఈ 17 మెడికల్ కాలేజీలు పూర్తి కావటానికి 8,500 కోట్ల రూపాయలు కావాలి అంటే జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టింది 1,550 కోట్లు. ఈ 1,550 కోట్లు ఎక్కడివి అని మీరు క్వశ్చన్ అడగాలి. చెప్తాను నేను. ఏంటి అంటే నాబార్డు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉన్నది కదా, నాబార్డు లోన్ కాంపోనెంట్, ఓకే, వాళ్ళు దాదాపు 850 కోట్లు ఇచ్చారు. ఓకే. కేంద్ర ప్రభుత్వం సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద 3 కాలేజీలు అని చెప్పా కదా, 3 కాలేజీలు ఒక్కొక్క దానికి 195 కోట్లు ఇచ్చారు. అంటే దాదాపుగా 600 కోట్లు ఇచ్చారు. ఓకే, ఈ డబ్బులు ఇవే కాకుండా సాస్కి కింద అంటే అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కింద ఫండ్స్ వచ్చినాయి. ఆ ఫండ్స్ ఇవన్నీ కలిపి 1,550 కోట్లు ఖర్చు పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర బడ్జెట్ నుంచి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు. రాష్ట్ర బడ్జెట్ నుంచి జగన్మోహన్ రెడ్డి ఒక్క పైసా కూడా ఈ 17 మెడికల్ కాలేజీలకి ఖర్చు పెట్టలేదు. నయా పైసా కూడా ఖర్చు పెట్టని ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజునొచ్చి ఈ మెడికల్ కాలేజీల గురించి కపట నాటకాలు ఆడుతూ ఉన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే మీకు ఒక చిన్న విషయం చెప్తా. మెడికల్ కాలేజీ అంటే మెయిన్గా 2 కాంపోనెంట్లు ఉంటాయి. ఒకటి టీచింగ్ క్లాసు, రెండోది ప్రభుత్వ వైద్యశాల. అంతే కదా, హాస్పిటల్ ఉంటుంది. ఈ హాస్పిటల్ అటాచ్డ్ ఉంటుంది. ఉంటే మెడికల్ విద్యార్థులు వెళ్ళి అక్కడ ప్రాక్టికల్స్ చేసి వస్తారు. పేషెంట్లకి వైద్యం చేయడం ద్వారా వాళ్ళు చేసి వస్తారు. దీన్ని మొత్తం కలిపి కదా మెడికల్ కాలేజీ అనేది, టీచింగ్ హాస్పిటల్ అంటారు దాన్ని. ఈ జగన్మోహన్ రెడ్డి 2 మెడికల్ కాలేజీలు కట్టాడు. ఆ 2 మెడికల్ కాలేజీలు కూడా ఏంటి అంటే సాస్కి ఫండ్స్ తోటి కట్టినవి. ఓకే, విజయనగరం, మచిలీపట్నం. ఈ 2 మెడికల్ కాలేజీల్లో మీరు ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి కనపడితే ఒక క్వశ్చన్ అడగండి. విజయనగరం, మచిలీపట్నం మెడికల్ కాలేజీలలో టీచింగ్ హాస్పిటల్ ఉందా అని అడగండి. టీచింగ్ హాస్పిటల్ కట్టకుండా మెడికల్ కాలేజీలు పూర్తి అయిపోయినాయని చెప్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి చెప్తున్న పాయింట్ ఏంటి అంటే నేను మెడికల్ కాలేజీలు పూర్తి చేశానంటాడు, మచిలీపట్నం పూర్తి చేశానంటాడు, విజయనగరం పూర్తి చేశానంటాడు. అక్కడ హాస్పిటల్స్ ఉన్నాయా? పులివెందుల మెడికల్ కాలేజీ పూర్తి అయిపోయింది అని చెప్తున్నాడు కదా. ఈ జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ ఎట్లా ఉందంటే అసలు ముందర విషయం, ఈ పులివెందుల మెడికల్ కాలేజీలో నీకు 2 సంవత్సరాలకి సరిపడా బిల్డింగ్లే ఉన్నాయి. ఎంబీబీఎస్ ఎంత ఉంటుంది? 5 ఏళ్ళు ఉంటుంది. 2 ఏళ్ళకి గడితే తర్వాత పరిస్థితి ఏంటి? 2 సంవత్సరాల కాల పరిమితి అంటే విద్యార్థులకి సరిపడా క్లాస్ రూమ్లే ఉన్నాయి. ఓకే, సెకండ్ ఇయర్ వరకే ఇంకంతే లేదు, ఇంకా తర్వాత కాలేజీ లేదు అక్కడ. నీకు అటువంటి పులివెందుల మెడికల్ కాలేజీని వాళ్ళు మెడికల్ కౌన్సిల్ వాళ్ళు వచ్చి చూసి వాళ్ళు వచ్చి చిచి మేము ఇవ్వం, దీని పర్మిషన్ మేము ఇవ్వం అని చెప్పారు. సీట్లు కేటాయించము అని చెప్పారు. ఎందుకు అంటే సౌకర్యాలు లేవన్నారు. సౌకర్యాలు కల్పిస్తాము, కరెక్ట్గా 12 నెలల్లో సౌకర్యాలు కల్పిస్తాము అని చెప్పి మీరు గ్యారంటీ ఇవ్వండి, మేము పర్మిషన్ ఇస్తామన్నారు. ఎక్కడ పూర్తవుతాయి? మొత్తం పూర్తయ్యే అవకాశం లేదు. ఇదొకటి. అంటే పులివెందుల మెడికల్ కాలేజీనే పూర్తి చెయ్యలేని ఘనుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇది అయిపోయిందా? తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలు కట్టిన ప్లేసులు అన్నీ కూడా పేషెంట్ ఆగ్యుమెంటేషన్కి పనికొచ్చేవి కాదు. అంటే హాస్పిటల్కి రోగులు వచ్చే సౌకర్యం లేని ప్రాంతాలలో జగన్మోహన్ రెడ్డి కట్టాడు. మీకు బాపట్ల చూడండి, పిడుగురాళ్ళ చూడండి, మీరు మార్కాపురం చూడండి, మీరు ఎక్కడైనా చూడండి, పులివెందులు చూడండి,
పేషెంట్లు వచ్చే అవకాశం లేదు అక్కడికి. ఓకే, అసలు ట్రాన్స్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా. అటువంటి చోట్ల మెడికల్ కాలేజీలు కట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఎందుకు కట్టాడు అంటే ఈ వైసీపీ నాయకుల భూదందాలు. 50 ఎకరాలు కావాలి కదా, ఆ 50 ఎకరాలు వాళ్ళు ఎక్కడో కొట్టేసినవి తీసుకొచ్చి ప్రభుత్వానికి అమ్మటం, ఆ అమ్మిన డబ్బులు పంచుకోవడం. దీనికోసం అని చెప్పి పేషెంట్ ఆగ్మెంటేషన్కి అవకాశం లేని చోట్ల హాస్పిటల్స్ కట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఒకటి, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్, ఆ ఫండ్స్ తినేశాడు. 2, కేంద్రం అంటే నాబార్డు ఇచ్చిన లోన్ కాంపోనెంట్ తినేశాడు, దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు తినేశాడు. ఇంకొక పాయింట్ చెప్పమంటారా? ఇంకొక పాయింట్ ఏంటి అంటే పీజీ స్టూడెంట్స్కి, అంటే పీజీ సీటు అప్గ్రేడేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క పీజీ సీటుకి 1,03,00,000 రూపాయలు ఇస్తుంది. 765 కోట్లు ఏమైనా తెలియదు. హాంఫట్ 765 కోట్లు. జగన్మోహన్ రెడ్డి లెక్కలు చెప్తావా? ఇది పరిస్థితి. ఓకే, అంటే ఇన్ని రకాల, అంటే నేను ముందరే మీకు చెప్పా, 11 మెడికల్ కాలేజీలు నాబార్డు రుణంతో కట్టేవి, 3 మెడికల్ కాలేజీలు కేంద్రం సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్, ఇంకొక 3 మెడికల్ కాలేజీలు పట్టణ ప్రాంతాల్లో అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినవి, ఆ ఫండ్స్ తోటి కట్టేవి. ఇందులో ఈ జగన్మోహన్ రెడ్డి నేను కట్టా అని చెప్పే 3 కాలేజీలు పాడేరు, పిడుగురాళ్ళ, మచిలీపట్నం కేంద్ర ప్రభుత్వ నిధులతో కట్టినవి. ₹1 స్టేట్ నుంచి లేదు, ఒక్క పైసా లేదు. రూపాయి దాకా పోయారు, ఒక్క పైసా కూడా పెట్టలే ఈ జగన్మోహన్ రెడ్డి. కేంద్రం ఇచ్చిన డబ్బులు నాబార్డు రుణం ఏమైందో తెలుసా? నాబార్డు 85% ఇస్తే 15% స్టేట్ వేయాలి కదా. ఈ 15% జగన్మోహన్ రెడ్డి కట్టాల. ఇప్పుడు లేటెస్ట్గా నాబార్డు మొత్తం అన్ని 11 మెడికల్ కాలేజీలని బ్లాక్ లిస్ట్లో పెట్టేసింది. మేము ఇంకా వీటికి ఫైనాన్స్ చేయమని చెప్పి. జగన్మోహన్ రెడ్డి, నువ్వు చేసిన ఆర్థిక అరాచకం ఈరోజు మెడికల్ కాలేజీలకి శాపంగా మారింది. ఈ శాపాల నుంచి బయటపడటానికి ఏం చేయాలా అని ఆలోచించి ఈ పీపీపీ మోడల్ని తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు కూడా ఇంకా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ దానికి సంబంధించిన ఇంకా ఇష్యూస్ ఉన్నాయి, అవి ఇవ్వాలి. ఇంకోటి ఏంటి అంటే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఎంత కఠినమైన నిబంధనలు పెట్టింది అంటే 50 ఎకరాలు ఉంది కదా మెడికల్ కాలేజీకి, ఈ 50 ఎకరాలు తనఖా పెట్టి బ్యాంకు లోన్ రైజ్ చేసే అవకాశం లేకుండా చేశారు. అలా కూడా అవకాశం లేదు, అసలు లోన్ రైజ్ చేయడానికి వీలు లేదు. ఇటువంటి కఠినమైన నిబంధనలు పెట్టున్నారు. దాంతో ఏమైపోయింది అంటే ఇవి గవర్నమెంట్ హాస్పిటల్స్ కదా, గవర్నమెంట్ హాస్పిటల్స్ని ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్ వాళ్ళ దీంట్లో కాంబినేషన్లో చేయాలి అనేది. అందుకని చెప్పి ఈ గైడ్లైన్స్ చాలా స్ట్రిక్ట్గా పెట్టారు. అందుకని బిడ్ చేసేవాళ్ళు చాలా ఆసక్తిగా ఉండి 2-3 సార్లు మీటింగులకు వచ్చి స్థలాలు పరిశీలించిన తర్వాత కూడా వాళ్ళకి ఎక్కడా వెసులుబాటు కలగటం లేదు. అందుకని చెప్పి టెండర్ల గడువు ముగిసే లోపు టెండర్లు వేయలేకపోయారు తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి బెదిరింపుల వల్ల కాదు. ఓకే, జగన్మోహన్ రెడ్డి బెదిరింపులే పరిగణలోకి తీసుకునేట్టయితే కిమ్స్ ఎట్లా చేస్తుంది? కిమ్స్ ఆదోని మెడికల్ కాలేజీకి బిడ్ సెట్ ఫైనల్ చేస్తుంది, ఫైనల్ బిడ్డింగ్ ఎట్లా ఇస్తుంది? ఓకే, అదే కదా. కిమ్స్ వాళ్ళు వేసిన బిడ్ని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసేసింది. ఆదోని మెడికల్ కాలేజీని కిమ్స్ టేక్ ఓవర్ చేస్తున్నది. మరి జగన్మోహన్ రెడ్డి హెచ్చరికలు కిమ్స్ మీద పనిచేయలేదా? పిచ్చి కథలు. జగన్మోహన్ రెడ్డి అసలు అటువంటి హెచ్చరిక జారీ చేయటమే అతని ఇమ్మెచ్యూరిటీకి నిదర్శనం, అతని రౌడీతనానికి గుర్తు, అతని మొత్తం భూదాహానికి, భూ కబ్జాలు పెట్టే మనస్తత్వానికి, మొత్తం ఏ మనిషికి గౌరవం ఇవ్వని అతని ఈగో ప్రాబ్లంకి గుర్తు. అట్లా హెచ్చరికలు చేస్తాడా ఎవడన్నా? స్టేట్ ఇంట్రెస్ట్లో నువ్వు స్టేట్ ఇంట్రెస్ట్ను చూడాలా? నేను బెదిరిస్తే ఆ బెదిరిపోతారు అనుకుంటావా? నువ్వు బెదిరిస్తే మరి కిమ్సెట్ ఫైనల్ చేసింది, కిమ్సెట్ బిడ్ ఫైనల్ చేసింది, దాఖలు చేసింది. అందుకని జగన్మోహన్ రెడ్డి వల్ల
జగన్మోహన్ రెడ్డి చేసిన హెచ్చరికల వల్ల కాదు, జగన్మోహన్ రెడ్డి చేసిన ఆర్థిక అరాచకం వల్ల ఈరోజు పీపీపీ మెడికల్ కాలేజీల ఇష్యూలో జాప్యం జరుగుతున్నది. ఓకే. డోంట్ వరీ జగన్మోహన్ రెడ్డి, ఓకే. పీపీపీ మోడల్లోనే మెడికల్ కాలేజీలు వస్తాయి ఆంధ్రప్రదేశ్లో. నువ్వు ఎగ్గొట్టిన మొత్తం నాబార్డు లోన్ కూడా తీర్చాలి, నువ్వు ఎగ్గొట్టిన మొత్తం నీ 15% ఇది కూడా స్టేట్ కాంట్రిబ్యూట్ చేయాలి. ఈ వయబిలిటీ గ్యాప్ ఫండ్ని దాన్ని ఎట్లా చేయాలో చూసుకోవాలి. మొత్తం ఇటువంటివన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది. జగన్మోహన్ రెడ్డి హాస్పిటళ్ళు కూడా కట్టకుండా నేను మెడికల్ కాలేజీ కట్టేశాను అని చెప్పిన ఈ బూటకపు ప్రకటనలన్నిటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సరిచేస్తూ ఉన్నది. ఇవన్నీ సరి చేయటానికి టైం పట్టచ్చు, కానీ ఒక్కటి మాత్రం షూర్, 17 మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్లోనే ఆంధ్రప్రదేశ్లో వస్తాయి. ఈ జగన్మోహన్ రెడ్డి బెదిరింపులకి ఎవ్వడు బెదిరిపోడు. నిజంగా సార్, ఈ మెడికల్ కాలేజీల విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి ఉడతోపులు కాదు, బిడ్లు దాఖలు కాదు, ఎందుకో చాలా చక్కగా చెప్పారు. మరోపక్క ప్రభుత్వం మెడికల్ కాలేజీల విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసిన ద్రోహాలు కూడా చక్కగా బయటపెట్టారు సార్. థ్యాంక్ యూ. నమస్కారం. Please subscribe to Leo News for more videos.